మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ శివప్రసాద్. గంజాయి రవాణాకు అలవాటు పడ్డ స్మగ్లర్లు అయితే మాత్రం వారి మార్గాలను వివిధ రూపాలలో అయితే మార్చుకుంటూనే ఉంటున్నారు. పుష్ప తరహాలు అయితే మాత్రం ఏజెన్సీ వ్యాప్తంగా ఈ గంజాయి రవాణా అయితే సాగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండల పరిధిలో ఈరోజు సుమారు 45 లక్షల రూపాయలు విలువ చేసే 900 కేజీల గంజాయిని గంగవరం పోలీసులు అయితే పట్టుకుని ఉన్నారు. వాస్తవంగా గతంలో ఇదే గంజాయిని చింతూరు మీదుగా అక్రమ రవాణా సాగుతూ ఉండగా అక్కడ ఎక్కువ బందోబస్తు పెట్టడంతో వెహికల్ చెకింగ్లు తనిఖీలు ఎక్కువ నిర్వహించడంతో పాటు వారైతే రూట్ మార్చారు. ప్రస్తుతానికి ఇటు ఒరిస్సా నుంచి చిత్రకొండ గుత్తేడు మీదుగా అయితే మాత్రం ఈ గంజాయి రవాణా సాగుతూ ఉన్నట్టు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతంలో గట్టి నిఘా అయితే ఏర్పాటు చేశారు. నిన్న పోలీసు శాఖ ఆధ్వర్యం గంగవరం ఎస్ఐ గారి ఆధ్వర్యంలో వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా ముందు తొలుత ఒక వాహనంపై ఒక ఇద్దరు వ్యక్తులు రాగా, మనం చూస్తున్న వెనకాల వాహనంపై ఇద్దరు వ్యక్తులు రాగా ఒక మరో వాహనంపై మరొక ఇద్దరు వ్యక్తులు, అలాగే సుమారుగా 900 ఇప్పుడు చూస్తున్న ఈ వెహికల్ అశోక లైలాండ్ కంపెనీకి చెందిన ఈ వెహికల్లో మరొక ఇద్దరు వ్యక్తులు సుమారుగా 900 కేజీలు అంటే 30 బస్తాల్లో ఉన్న గంజాయిని సరఫరా చేస్తూ అనుమానం రావడంతో అక్రమ గంజాయి తరలిస్తున్న అనుమానం రావడంతో వాహనం సీజ్ చేయగా అందులో అయితే 45 లక్షల రూపాయలు విలువైన గంజాయి అయితే మాత్రం బయటపడింది. దీనిపై రంపచోడవరం డిఎస్పీ సాయి ప్రశాంత్ అయితే మీడియాతో మాట్లాడుతున్నారు. ఒకసారి ఆయన ఈ గంజాయి రవాణాపై ఏం చెబుతారు, అసలు ఏ విధంగా గంజాయిని పట్టుకున్నారు, అలాగే గంజాయి రవాణా అరికట్టేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారనే విషయాన్ని ఆయన మాటల్లోనే విందాం రండి. అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. మన రంపచోడవరం సబ్ డివిజన్లో గంగవరం పరిధిలో ఒక గాంజాయి సీజర్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ప్రెస్ మీట్ అంతా కూడా. సో నిన్న 23వ తారీఖు నిన్న మనకి నెమల్చెట్టు సెంటర్ దగ్గర మనకి ఆల్రెడీ వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు గాంజాయి వస్తుందనే ఇన్ఫర్మేషన్ మేరకు మనం వెహికల్ చెకింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. సో వెహికల్ చెకింగ్ దగ్గర గాంజాయి లోడ్ ఒకటి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇది బడా దోస్త్ వెహికల్ అంటారు ఇది. సో ఇందులో ఒక 30 బస్తాలు, ఒక్కొక్క బస్తా సుమారు 30 కేజీలు. సో 900 కేజీల గాంజాయి ఇందులోంచి తీసుకురావడం జరిగింది. సో ఈ గాంజాయికి దీనికి పైలట్ గాను లేకపోతే వెనకాల దాని సెక్యూరిటీ గాను ఒక ఎవెంజర్ వెహికల్, సో దాంతోపాటు ఒక స్కార్పియో వెహికల్, ఈ 2 వెహికల్స్ కూడా వచ్చాయి వీటితో పాటు. సో ఇందులో ఉండే 30 బస్తాలు ఏవైతే గాంజా వెహికల్ ఉందో, అంటే 900 కేజీల గాంజా వెహికల్ ఏదైతుందో అది సుమారు అంటే తక్కువ వేసుకున్న కూడా ఒక 45 లక్షల రూపాయలు విలువ చేసే గాంజా మాత్రమే, వెహికల్స్ కాకుండా గాంజా మాత్రమే 45 లక్షలు విలువ చేసే గాంజా. 3 వెహికల్స్, ఒక 5 మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో 45 లక్షల విలువైన 900 కేజీల గాంజా, 2 4 వీలర్స్, ఒక 2 వీలర్, 5 ముద్దాయిలు, ఒక 5 టచ్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. సో విషయంలోకి వెళ్తే ఈ గాంజా ఏదైతే ఉందో ఇది ఒడిశా మల్కాన్గిరి నుంచి వీళ్ళు తీసుకొని వస్తున్నారు ఈ గాంజాని. సో అక్కడ వీళ్ళకి సోర్స్ ఎవరైతే ఈ A2గా మనం చూపించిన ఇక్కడ రవీంద్ర కారాయణ ఎవరైతే ఉన్నారో ఆ సోర్స్ అక్కడి నుంచి గాంజాని ప్రొక్యూర్ చేసి ఇటు పంపిస్తే, సో ఈ పరేష్ బిశ్వాస్ అని A1 ఎవరైతే ఉన్నారో ఆయన ఈ గాంజాని తీసుకొచ్చి ఫర్దర్గా ముందుకు చేరవేస్తాడు అనమాట. సో ఇందులో భాగంగా ఈయన ఇంతకుముందు పరేష్ బిశ్వాస్ అనేవాడు, ఈయన ఇంతకుముందు ఒక డ్రైవర్గా పనిచేశారు, ఒక చిన్న డ్రైవర్, ఒక లారీ డ్రైవర్గా పనిచేసి ఆ తర్వాత లారీ బిజినెస్ మెయింటైన్ చేసి దాని తర్వాత గాంజాయి డ్రైవర్గా పనిచేసి గాంజాయిలో డ్రైవర్గా ఉండడం కన్నా గాంజాయి బిజినెస్నే చేస్తే ఇంకా చాలా ఎక్కువ డబ్బులు వస్తాయనే ఒక అత్యాశతో ఈ అక్రమమైన ఈ బిజినెస్లోకి ఎంటర్ అయ్యి, బిజినెస్ అని కూడా అనకూడదు, అక్రమమైన ఈ స్మగ్లింగ్లోకి ఎంటర్ అయ్యి ఈయన ఇప్పుడు ఓన్గా ఈ స్మగ్లింగ్ చేయడం స్టార్ట్ చేశాడు అనమాట. ఈయన A1. సో ఈయన మనకి యాక్చువల్లీ మల్కాన్గిరి డిస్ట్రిక్ట్కి చెందిన ఆయన. సో దాంతోపాటు ఇంకొక 4 కూడా మన దగ్గర ఉన్నారు. రవీంద్ర కార్ అనే బ్యాక్వర్డ్ ఇంకొక ఆయన ఉన్నారు. సో ఈ మురళ లక్ష్మణరావు అనే ఆయన ఒక డ్రైవర్, గాంజా ఈ వెహికల్కి ఎవరైతే ఉన్నారో డ్రైవర్ కూడా ఉన్నారు. సో దాంతోపాటు ఇక్కడ నక్కా శివప్రసాద్ అని చెప్పేసి గోపురంకి చెందిన ఈయన ఈ ఫైనాన్సెస్ చూసుకుంటాడు, అంటే గాంజా వెహికల్ నుంచి వచ్చే ఈ డబ్బు ఇటు నుంచి అటు చేరవేసేలా ఉండే ఫైనాన్సెస్ చూసుకుంటాడు. సో ఇందులో మొత్తం ఇంకా వీళ్ళందరూ కలిపి 5. ఈ 5 కాకుండా ఇంకొక 2 ముద్దాయిలు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా మేము త్వరలోనే పట్టుకుంటాం. సో ఈ గాంజాయి అనేది ఈ రూట్ ఏదైతే ఉందో మన దగ్గర ప్రధానంగా గాంజాయి సాగు అయినప్పటికీ లేనప్పటికీ కూడా మన దగ్గర గాంజాయిని రూట్గా వాడుకోవడం చేస్తున్నారు. సో అందులో భాగంగానే మనం గత 2-3 నెలల్లోనే ఒకసారి సుమారు 1150 కేజీల గాంజాని మనం పట్టుకోవడం చేస్తాం రంపచోడవరంలో.
కొన్ని రోజుల క్రితమే మనం ఒక ఎర్టిగా వెహికల్కి సంబంధించి 200 కేజీలు గాంజాను పట్టుకున్నాం. ఒక కమర్షియల్ క్వాంటిటీలో మారేడుమిల్లో పట్టుకున్నాం. ఇప్పుడు మళ్ళీ 800 కేజీలు పట్టుకున్నాం. సో దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉండే ఈ పోలీస్ వ్యవస్థ ఏదైతుందో గాంజాని అరికట్టడంలో గాంజాని నివారించడంలో, గాంజాని ట్రాన్సిట్ అంటే ఈ మధ్యలో జరుగుతున్న ట్రాన్స్పోర్ట్ని నివారించడంలో 100కు 100% కట్టుబడి ఉంది కాబట్టి ఈ సీజర్స్ అన్ని కూడా జరుగుతున్నాయి. సో ఇక్కడ మనం రెగ్యులర్గా మన సీనియర్ ఆఫీసర్స్ యొక్క ఆదేశాల మేరకు, మన రేంజ్ డిఐజీ గారి ఆదేశాల మేరకు, మన ఏఎస్ఆర్ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనం రెగ్యులర్గా వెహికల్ చెకింగ్ పెడతాం. చాలా వెహికల్ చెకింగ్ పెడతాం. వెహికల్ చెకింగ్ తో పాటు డైనమిక్ వెహికల్ చెకింగ్ పెడతాం. అంటే ఒకే వెహికల్ మల్టిపుల్ ప్లేసెస్లో అంటే సడన్గా అక్కడ వెహికల్ చెకింగ్ ఇట్లాంటివి కూడా చేస్తున్నాం. సో దీంతో పాటు ఫినాన్షియల్ ఇన్వెస్టిగేషన్ అంటే గాంజాకి సంబంధించి గాంజాయి కేసులో ఉన్నవారు ఈ గాంజాయి స్మగ్లింగ్ని యూజ్ చేసి, గాంజాయి ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసి ఏవైతే ఆస్తులు సంపాదించారో ఆస్తులను కూడా సీజర్ చేయడం జరిగింది. రేంజ్ డిఐజీ గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం సుమారు ఈ రేంజ్లోనే గత కొద్ది కాలంలో ఒక 10 కోట్ల రూపాయలకు పైగా ప్రాపర్టీని మనం సీజ్ చేయడం జరిగింది. పిట్ అండ్ డిపిఎస్ అనే పద్ధతిలో గాంజాలో ఎవరైతే మల్టిపుల్ కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరినీ కూడా సుమారు సంవత్సరం పాటు వాళ్ళని జైల్లో ఉంచే విధంగా పిట్ అండ్ డిపిఎస్ కేసులు పెట్టడం జరుగుతుంది. ఫినాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. సో ఈ గాంజాయి ముద్దాయిలు ఇలా గాంజా పట్టుకోవడం కూడా జరుగుతుంది. సో గాంజాయి నివారణకి కేవలం గాంజాని పట్టుకోవడంతో పాటు గాంజాలు ఉండే ఫార్వర్డ్ లింక్ అంటే గాంజా ఎక్కడి వరకు వెళ్తుందో ఆ బిజినెస్ని, గాంజా ఎక్కడి నుంచి వస్తుందో అక్కడ ఉండే బిజినెస్ని ఇదంతా కూడా సమూలంగా పెకిలించి వేసినప్పుడే మనకి గాంజా తగ్గుతుంది. సో ఇందులో భాగంగా మనకి ఇక్కడ కనిపించింది ఓన్లీ సీజరే అయి ఉండొచ్చు, కానీ దీనికి ముందు దీని తర్వాత కూడా ఇంకా చాలా చర్యలు మేము చేస్తున్నాం. గాంజా ముద్దాలు పట్టుకోవడం నేను చెప్పినట్లు పిట్ అండ్ డిపిఎస్ కేసులు పెట్టడం, వీళ్ళ మీద డిటెన్షన్స్ పెట్టడం, ఫినాన్షియల్ ఇన్వెస్టిగేషన్లు చేయడం, ఓకే గాంజా సస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద బైండ్ ఓవర్స్ చేయడం. సో దీంతో పాటు ఇదంతా గాంజా సప్లై నుంచి, గాంజా డిమాండ్ అంటే ప్రజల నుంచో లేకపోతే యువత నుంచి ఏదైతే గాంజా డిమాండో లేకపోతే ఏదైతే ఉంటుందో దానికి అరికట్టడం కోసం మనం సంకల్పం అనే ప్రోగ్రాంతో డిఫరెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్లోకి వెళ్ళి గాంజా వల్ల వచ్చే నష్టాలు ఏంటి, గాంజాని తీసుకోవడం వల్ల, గాంజానే కాదు ఎటువంటి ఎన్డీపీఎస్ పదార్థం, ఎటువంటి మత్తు పదార్థం ఏది తీసుకోవడం వచ్చే నష్టం ఏంటి, దానివల్ల మనకి అకాడమిక్గా వచ్చే నష్టం ఏంటి, సామాజికంగా ఆర్థికంగా వచ్చే నష్టం ఏంటి అన్నది ఒక సంకల్పం అనే ప్రోగ్రాం పెట్టి ప్రజల్లో చైతన్యం కూడా తీసుకురావడానికి కూడా మనం ప్రయత్నించి సంకల్పం అనే ప్రోగ్రాంలో చాలా మనం డిగ్రీ కాలేజీల్లోని, ఇంటర్మీడియట్ కాలేజీలోని, ఇంజనీరింగ్ కాలేజీలోని ప్రోగ్రాం కూడా చేపట్టడం జరిగింది. సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఈ మన అధికారులు కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిస్టంలో గాంజాని ఎట్టి పరిస్థితుల్లోని ఉపేక్షించేది లేదు. కాబట్టి గాంజాకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా, అదొక స్కూల్లో మీ ఫ్రెండ్ ఎవరైనా గాంజా తాగుతున్నారు తీసుకుంటారని తెలిసినా సరే మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఓకే వాళ్ళకి ప్రాపర్ కేర్ అండ్ మెడికేషన్ ఇప్పించి డి అడిక్షన్ సెంటర్స్కి వాళ్ళని పంపించి వాళ్ళు అందులో బయటకు వచ్చేలా చేస్తాము. అండ్ అట్ ది సేమ్ టైం మీకు దగ్గరలో, మీ కాలేజీలకు దగ్గరలో ఏవైనా షాప్స్లో ఎక్కడైనా గాంజాని చాకెట్ల రూపంలో కానీ ఇంకేమైనా రూపాల్లో కానీ ట్యాబ్లెట్ల రూపంలో కానీ ఎటువంటి మత్తు పదార్థాలు లేకపోతే ఎటువంటి ఎన్డీపీఎస్ పదార్థాలు ఏమైనా ఉన్నప్పటికీ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. సో అందులో భాగంగానే ఇలాంటి తోటి పట్టుకోవడం కూడా ఉంది. సో ఇందులో మేజర్గా మన గంగవరం ఎస్ అయినటువంటి వెంకటేష్ గారు, ఆయనతో ఒక రోల్ చాలా ఉంది. ఓకే ఇందులో మనం ఏదో సరదాగా పట్టేసుకుంది కాదు ఇది. సో వాళ్ళు పట్టుకుంటున్న టైంలో వాళ్ళు బ్యారికేడ్స్ క్రాస్ చేసి వెళ్ళినప్పుడు కూడా మన వాళ్ళు చేసి దాన్ని పట్టుకొని, ఓకే అంటే ఒక విరోచితంగా పట్టుకున్నారు, కొంచెం రిస్క్ చేసి పట్టుకున్నారు. సో మన గంగవరం ఎస్ఐ వెంకటేష్ గారు అండ్ వాళ్ళ టీం ఎవరైతే ఉన్నారో ఏఎస్ఐ మహర్షి గారు, హెచ్సి రాంబాబు, పిసి అశోక్, సాయినాథ్ వీరబాబు వీళ్ళందరినీ కూడా మేము అభినందిస్తున్నాం. సో గాంజాకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీడియా సైడ్ నుంచి కూడా ఎక్కడ ఎటువంటిది ఏమైనా జరుగుతున్నా సరే మాకు చెప్తే దాని మీద మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. గంజాయి అక్రమ రవాణాకు అలవాటు పడిన వారు అత్యాశతోనే ఈ గంజాయి వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉన్నారని, వివిధ మార్గాల్లో ఈ గంజాయిని తరలిస్తున్నారని డిఎస్పీ సాయి ప్రశాంత్ తెలిపారు. ప్రధానంగా ఈ రోజు పట్టుకున్న దాంట్లోని వీరు వద్ద నుంచి అయితే 40 లక్షల రూపాయలు చేసే గంజాయితో పాటు 900 కేజీల గంజాయితో పాటు ఒక మహేంద్ర స్కార్పియో వెహికల్ని, అలాగే ఒక అశోక్ లైలాండ్ భరాదోస్తు వాహనాన్ని, ఒక అవెంజర్ బైక్ని, దాంతోపాటు 5 మొబైల్స్ని కూడా సీజ్ చేసినట్టయితే మాత్రం మీడియాకు తెలిపారు. మధ్యవర్తుల సమక్షంలో స్వాధీనపరుచుకుని కేసు నమోదు చేశామని అయితే తెలిపారు. వీరందరూ కూడా ఈ గంజాయిని ఒడిశా జిల్లా మల్కనగిరి
పరిసర అటవీ ప్రాంతం నుండి ఈ వ్యక్తులు తీసుకురావడంతో పాటు రాజమహేంద్రవరం మరియు విజయవాడ పరిసర ప్రాంతాల్లోకి తీసుకువెళ్ళి అధిక రేటుకు అమ్ముతున్నట్టు తమ విచారణలో తెలిసిందని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశామని చెప్పారు. అలాగే గంజాయి అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఈ గంజాయి ద్వారా సంపాదించిన ఆస్తులను కూడా సీజ్ చేయడం జరుగుతుందని, ఇప్పటికే సుమారు 10 కోట్ల రూపాయల వరకు వారి సొంత ఆస్తుల్ని సీజ్ చేశామని, గంజాయి అక్రమ రవాణా సాగుతున్నా అలాగే కాలేజీలు పాఠశాలల దగ్గరలో ఎవరైనా సరే చాక్లెట్ల రూపంలో గంజాయి ఇస్తున్నారనే సమాచారం ఉన్నా సరే తమకు తెలియజేయాలని వెంటనే వారిపై చర్యలు తీసుకుంటామని, అలాగే సమాచారాన్ని కూడా రహస్యం ఉంచుతామని డిఎస్పీ అయితే తెలియజేశారు. గంజాయిపై ఉక్కుపాతం మోపుతున్నట్లయితే ఈ సందర్భంగా ఆయన మీడియాకు తెలిపారు. కెమెరామెన్ దుర్గాప్రసాద్తో శివప్రసాద్, సుమన్ టీవీ, రంపచోడవరం.